ఇక మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తారని అధిష్టానంపై సంతృప్తిగా ఉన్నానని అన్నారు మంత్రి శ్రీధరబాబు. ఇక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో కలిసి సమీక్షించారు. నేను జరిగిన మంత్రి విస్తరణలో మంత్రి పదవి రాలేదని రంగారెడ్డి మనస్తాపం చెందారు. ఇకనే మా పిసిసి నాయకుడు కూడా మంత్రి పొన్నంతో వచ్చి రంగారెడ్డితో తన నివాసంలో మాట్లాడడం జరిగిందని అన్నారు మంత్రి శ్రీధరబాబు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో కూడా పార్టీ కోసం పనిచేసినా తనకు మంత్రి పదవి రాకపోవడంతో ఆవేదన చెందాడని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. దాని తర్వాతనే వచ్చిన నేను 99లో. సో ఆయన గురించి, ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించినాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తా ఉన్నాం. మా వరకు మా ప్రయత్నం, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది. పెద్ద జిల్లాతో జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉండటం, 40% ఎక్కువ ఉంటుంది సార్ జనాభా. ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా